నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీపై బీజేపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బుగ్గవాగు బ్రిడ్జిపై రాస్తారోకో చేపట్టారు. అస్సాం రాష్ట్రంలో భారత్ న్యాయ జోడో యాత్రలో భాగంగా దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా రాహుల్ గాంధీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టి స్థానిక బుగ్గవాగు బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోను ఉద్దేశించి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు దొడ్డ డానియల్, పులిస్ ఐదులు, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. बीजेपी मंडी वैखरी, बीजेपी मंडी वैखरी, बीजेपी मंडी वैखरी. जय कांग्रेस, जय कांग्रेस, जय राहुल गांधी पे बीजेपी गुंडाला मंडी वैखरी. जय कांग्रेस, जय राहुल गांधी नायकत्व. अंदर नमस्कार. కాంగ్రెస్ కార్యకర్తలు, పట్టణ మండల అధ్యక్షులు పెద్దలు డానియల్ గారు, సైదులు గారు, మరి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గారు దేవి గారు, వారితో కూడా కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, మరి మహిళా సోదర మండలి సర్పంచులు, ఎంపీటీసీ అందరూ కూడా పేర్కొన్న ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి నమస్కారం, ధన్యవాదాలు. మనందరూ తెలుసు, భారతదేశంలో ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాల మతాలను కలుపుకొని దేశంలో ఎలాంటి చిన్న విచ్ఛిన్నం జరగకున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఉంది. ఈ చరిత్ర ఉన్న పార్టీని ఒక మతోన్మాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ నిన్ననే ఒక రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసి దాన్ని సొంతం చేసుకునే కార్యక్రమంలో కూడా మరి ఈనాడు వాళ్ళ పరిస్థితి, బీజేపీ వాళ్ళ పరిస్థితి కనపడుతూ ఉంది. దయచేసి భారతదేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి అన్ని కులాల మతాలు కలుపుకొని పోయే శక్తి ఒక మంచితనం ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి మనం చూసినట్టయితే అస్సాంలో జరిగినటువంటి పెద్దలు ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారిపై దాడి ప్రయత్నం అనేది నేచురల్ ఖండిస్తూ, ఏదైతే ప్రతి గుళ్ళో ప్రతి ఒక్కరు కూడా పోయే హక్కు ఉంటుంది, కానీ వారు మరి ఎదురుపడి ఆపి రాహుల్ గాంధీ ఆ ప్రాంతాన్ని పోకుండా చూడటం అనేది దుశ్చర్యగా భావిస్తూ తప్పకుండా వారి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. బీజేపీ వాళ్ళు తీసుకునే చర్యలు మొత్తం కూడా దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మొన్నటికి మనం చూసాం, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మరి గతంలో ప్రభుత్వం ఏ విధంగా మరి పతనమైందో అదే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం కూడా మరి పతనమై దగ్గరలో పడింది. తప్పకుండా సైన్యం సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బిగించే యుద్ధానికి సిద్ధంగా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఏదైతే జోడో యాత్ర విజయవంతమై దేశ ప్రజలు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని దేశానికి ఏమందించాలి, మంచి సమస్యలు అందించి చెడుని పక్కన ప్రయత్నంలో వాళ్ళు జోడో యాత్ర చేస్తున్నటువంటి మా నాయకుడిపై మరి ఈ విధమైన బీజేపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే కాకుండా రాబోయే ఎన్నికల్లో ఈ జోడో యాత్ర చూసి బీజేపీ నాయకులతో పాటు మోడీ గారు కూడా భయపడి ఏదో ఒక భయప్రాంతమైనటువంటి కలకలం లేపాలి, లేకపోతే రాహుల్ గాంధీ మళ్ళా ప్రధానమంత్రి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఏదో విధంగా విచ్ఛిన్నం చేయాలని చెప్పి తప్పుడు ఆలోచన, తప్పుడు నిర్ణయాలతో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా దేశ ప్రజలందరూ గమనించాలి, దేశాన్ని కాపాడుకోవాలి. బీజేపీని బయటకు పంపాలంటే ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు సుఖంగా ఉండాలంటే తప్పకుండా
బీజేపీని బయటపెట్టే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదే కాకుండా మోడీ గారు మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.